వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురాను అమెరికా బలగాలు అదుపులోకి తీసుకోవడం అనేది ప్రపంచ రాజకీయాల్లో ఒక భూకంపం లాంటిది. ఈ విషయంలో ప్రెసిడెంట్ ట్రంప్ తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి మరియు అమెరికా మీడియాలో జరుగుతున్న చర్చలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మదురాను సాధారణ ఖైదీగా కాకుండా ఒక నార్కో టెర్రరిస్ట్ గా అమెరికా కోర్టులో నిలబెట్టబోతున్నారు. ఆయనపై గతంలో $15 మిలియన్ల రివార్డు ఉంది. ఇప్పుడు న్యూయార్క్ కోర్టులో కూడా ఆయనకు వ్యతిరేకంగా విచారణ జరిపి జీవిత ఖైదు పడేలా చూడటం ట్రంప్ ప్రధాన లక్ష్యమని అంటున్నారు. వెనిజులాలో మదురో స్థానంలో అమెరికాకు అనుకూలమైన లేదా ప్రజాస్వామ్యబద్ధమైన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ట్రంప్ చూస్తున్నారు. ఇందుకోసం వెనిజులా ప్రతిపక్ష నాయకులతో చర్చలు జరుపుతున్నారు. మదురో మరియు ఆయన అనుచరులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అక్రమ ఆస్తులను, బంగారాన్ని జప్తు చేసి ఆ నిధులను వెనిజులా పునర్నిర్మాణానికి వాడాలని అమెరికా యోచిస్తోంది. మదురోను పట్టుకోవడం ద్వారా వెనిజులా నుండి వచ్చే అక్రమ వలసలను, డ్రగ్స్ సరఫరాను పూర్తిగా అడ్డుకోవచ్చని ట్రంప్ తన ఓటర్లకు చాటి చెప్పాలనుకుంటున్నారు. అమెరికా మీడియాలో చర్చలు ఏం జరుగుతున్నాయో తెలుసా? వీరు ట్రంప్ చర్యను ఒక మాస్టర్ స్ట్రోక్ గా అభివర్ణిస్తున్నారు. అమెరికా సరిహద్దులను రక్షించడానికి, డ్రగ్స్ మాఫియాను అణచడానికి ఇదొక్కటే మార్గమని వారు వాదిస్తున్నారు. ట్రంప్ మాట ఇస్తే చేసి చూపిస్తారు అనే నినాదాన్ని హైలైట్ చేస్తున్నారు. ఇంకా కొన్ని మీడియా సంస్థలు ఏమంటున్నాయంటే, వీరు ఈ చర్య యొక్క చట్టబద్ధతను ప్రశ్నిస్తున్నారు. ఒక దేశాధ్యక్షుడిని ఇలా పట్టుకోవడం వల్ల అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు. వెనిజులాలో ఉన్న భారీ చమురు నిల్వలపై అమెరికా కంపెనీలు తిరుగు పట్టు సాధించే అవకాశం ఉందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తగ్గే ఛాన్స్ ఉందని విశ్లేషిస్తున్నారు. అమెరికా మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే, నెక్స్ట్ ఎవరు? క్యూబా లేదా నికరాగ్వా లాంటి దేశాలపై నియంత్రణలపై కూడా ట్రంప్ ఇలాంటి చర్యలే తీసుకుంటారా అనే చర్చ జోరుగా సాగుతోంది. ప్లీజ్ వాచ్ ఫర్ మోర్ వీడియో. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.